తూర్పు గోదావరి జిల్లాలో శివరాత్రిని పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. అనంతరం శివాలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఉన్న శివాలయాలు అన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పద క్షేత్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మనం చూసుకుంటే ఏదైతే గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, మొత్తం అందరూ కూడా అన్ని ఏర్పాట్లు వచ్చినారు. తెల్లవారుజాము నుంచి వచ్చినటువంటి భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా లక్షలాది మంది వస్తున్నారు. మనం చూసుకుంటే ఇప్పటికే తొలి పూజ అయినటువంటి పట్టిసీమ, అలాగే పంచారామ క్షేత్రాలు అయినటువంటి అటు ద్రాక్షారాము, ఇటు సామర్లకోట, అలాగే భీమవరం, పాలకొల్లు, వీటన్నిటిలో కూడా తెల్లవారుజాము నుంచి కూడా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే పట్టిసీమ క్షేత్రంలో కూడా తొలి పూజ తెల్లవారుజామునే స్టార్ట్ అయ్యి ముగిసింది. అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లని పరిశీలిస్తే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద ఉన్నాం. ఇక్కడ లక్షలాది మంది ఇప్పటికీ కూడా 50,000 మంది పుణ్యస్నానాలు ఆచరించారని చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మన కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ మనతో ఉన్నారు, స్వరూపనాథ్ చిన్ని గారు. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? భక్తులు బాగా తాకితే పొందండి. మార్నింగ్ 4 నుంచి కూడా భక్తులు రావడం, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా సుమారుగా 50,000 మంది దాకా రావడం జరిగింది. మరి అధికారులందరూ కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అది మున్సిపాలిటీ శాఖ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ కూడా సమన్వయంతో మరి బాగా సక్సెస్ఫుల్ గా చెప్తూ ఎక్కడ కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా ప్రమాదం ఏం చేయకుండా భారీగా భద్రతాపరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయకూడదు. భారీ ఎత్తున మున్సిపల్ లేనటువంటి పోలీస్ శాఖ శుభ్రంగా అన్ని కూడా భక్తులకి ఎటువంటి అదేవిధంగా మున్సిపాలిటీ శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ వాహనంలో దిగిన వృద్ధులందరికీ కూడా జల స్నానాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసేపు మరి ఫెస్టివల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి జాలర్స్ అందరినీ పెట్టి ట్రైనర్స్ కూడా పెట్టి రక్షణ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా మరి భక్తులకు కూడా స్వచ్ఛ